దేవుని నామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో యెర్మీయా గ్రంథం నుండి 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. అందుని బట్టి శాశ్వతముగా ప్రేమిస్తాను నేను వాగ్దానం చేస్తున్నాను. అందుబట్టి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో, నన్ను ప్రేమించేటువంటి వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి ధననిధులను నింపుతాను అని వాగ్దానం చేశారు. కాబట్టి అటువంటి శాశ్వతమైన దేవుని మనం ప్రేమించబద్ధమై ఉంటున్నాం, ఆరాధించేటువంటి బద్ధమై ఉంటున్నాం, కనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుని బట్టి దేవుని బిడ్డారా, వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో, ఎవడైనాను ప్రభువును ప్రేమించకపోతే వాడు శపింపబడును గాక. అటువంటి శాపాలకు మనం గురి కాబడు, ఆస్వాదకే వారసులుగా కావాలి. కాబట్టి అటువంటి శాపాలకు మనం గురి కాకుండా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆశీర్వాదం పొందుకుందాం. అటువంటి కృప మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాట మనందరి వింట్లో దీవించబడదు గాక. ఆమేన్.